సత్య టాక్స్కు స్వాగతం. నేను సిహెచ్వి సత్యనారాయణ. ఇప్పుడు ఈ స్వతంత్రం వచ్చి 75 ఏళ్ళు దాటుతున్నా సరే ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉందంటే, ఇప్పుడు ఎస్సీ కులాలు కానీ బీసీ కులాల్లో కానీ ఎవరైనా సరే ఐఏఎస్ చదవండి, ఐపీఎస్ చదవండి, లేదంటే మీరు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అవ్వండి, అయినా సరే మీకు ఒక ఎంపవర్మెంట్ కావాలన్నా, మీకు సంఘంలో మిగతా కులాల వాళ్ళతోటి సమానమైన గౌరవం, లేదంటే ఆ ఎంపవర్మెంట్ అవన్నీ ఉండాలంటే మీకు ఖచ్చితంగా కులం ఉండాల్సిందే. కులం లేకుండా మీరు ఏం చదువుకున్నా, ఏ ర్యాంకులు తెచ్చుకున్నా, ఏ హోదాకి వెళ్ళినా సరే మీకు విలువ లేదనేది ఇటీవల కాలంలో జరిగిన కొన్ని సంఘటనలు ఆ, మనల్ని నిరూపిస్తున్నాయి. మళ్ళీ మళ్ళీ అంటే ఇట్లాంటి సంఘటనలు చాలా జరుగుతున్నాయి, కానీ మళ్ళీ గుర్తుకు తెస్తున్నాయి అన్నమాట. అంటే ఇటీవల కాలంలో హర్యానాలో ఐపీఎస్ ఆఫీసర్ పురణ్ కుమార్, ఆయన ఐజీ క్యాడరు, ఆయన ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడినాయి హిములేషన్తో. ఆయన భార్య కూడా ఐఏఎస్ ఆఫీసర్ అయ్యుండి కూడా అట్లా అయింది. దానికి ఆ డీజీపీ వేధింపులు కారణం అని చెప్పేసి దానికి చాలా చిన్న విషయమే కారణం అని చెప్తున్నారు. అట్లాగే సిజేఐ గవాయ్, ఆయన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మీద ఆయన ఏదో కామెంట్ చేశాడు అనే దాని మీద బూటు విసరటం అనేది, ఒక లాయర్ బూటు విసిరాడు. ఇట్లా చాలా మనకి మన దృష్టిలోకి రాని చాలా సంఘటనలు ఇలా జరుగుతున్నాయి. ఈ అంశంపై ఇప్పుడు మనతో మాట్లాడేందుకు సీనియర్ జర్నలిస్టు, ఇప్పుడు తెలుగు తోరణం పత్రిక సంపాదకులు అన్వర్ బ్రహ్మయ్య గారు మనతోటి ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. బ్రహ్మయ్య గారు నమస్తే అండి. నమస్తే సత్యనారాయణ గారు. వస్తుంది ఎందుకని ఈ పరిస్థితి అంటారు? ఇప్పుడు చాలా మంది ఒప్పుకోరు కానీ ఇవాళ సమాజంలో మనుధర్మ శాస్త్రం గురించి చెప్తూ ఉంటే ఎప్పుడో అయిపోయిన దాని గురించి చెప్తారేంటి అంటున్నారు. కానీ ఇవాళ మనుధర్మ శాస్త్రం తూకొట్టే వేళ్లతో పాతుకుపోయి ఉన్నదండి. ఈ కారణంగానే ఈ మనసుల్లో ఇవాళకి కూడా కులం లేదని చెప్పేవాళ్ళు ఎవరు లేరు. ఇవాళకి కూడా చాతుర్వర్ణ వ్యవస్థ గురించి తప్పు అని చెప్పేవాళ్ళు లేరు. బ్రాహ్మలు శిరస్సు నుంచి పుట్టారు, క్షత్రియులు భుజాల నుంచి పుట్టారు, ఉదరం నుంచి వైశ్యులు పుట్టారు, కాళ్ళ దగ్గర నుంచి పాదాల దగ్గర నుంచి శూద్రులు పుట్టారనే కథలు ఇవాళకే చెప్తున్నారు. ఇవాళకే అందరూ నమ్ముతున్నారు దీనికి సంబంధించి. ఎటువంటిప్పుడు ఇటువంటి సంఘటనలు మనం ఆ, జరగవు అని చెప్పేసి అంటానికి వీల్లేదు. ఖచ్చితంగా ఇటువంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. ఇప్పటికీ కొంచెం కొంచెం తెలివితేటలు వచ్చి మా హక్కు ఏమిటి, మేమెంతో మాకంత అనే నినాదాలు తీసుకొస్తూ ఉంటే మళ్ళీ మళ్ళీ కొత్త నిదానం తీసుకొస్తున్నారు. సనాతన ధర్మం పేరుతో మళ్ళీ పాతకాలాన్ని తీసుకొచ్చి మళ్ళీ కూర్చోపెట్టే స్థితిని తీసుకొస్తున్నారు. సనాతన ధర్మం అని చెప్పేసి. సరే, అది అంటే అది సనాతన మామూలుగా ఒక రిలీజియస్ స్పియర్లో జరుగుతుందండి. రాజ్యాంగపరమైన ఐఏఎస్లు ఐపీఎస్లు ఉన్నప్పుడు కూడా వాళ్ళకి పదవులు కానీ ఎంపవర్మెంట్ కానీ వీటన్నిటికి సంబంధించి వాళ్ళ పని, వాళ్ళ ఉద్యోగం వాళ్ళు నిర్వహించే పరిస్థితి లేదు. తోటి వేరే అగ్రకులానికి చెందిన అధికారితో సమానంగా వాళ్ళకి ఫోకల్ పోస్టులు కానీ, అంటే ఎవరైనా ఇప్పుడు ఐఏఎస్ అవ్వగానే వాళ్ళు కోరుకునేది చీఫ్ సెక్రటరీయో క్యాబినెట్ సెక్రటరీయో కావాలని కోరుకుంటారు. ఆ ఆ స్థాయికి పోపోయినా సరే ఏదో ఒక స్థాయికి పైకి కెరీర్ డెవలప్ కావాలనుకుంటారు. అట్లాంటి పరిస్థితులు సెక్యులర్గా లేవు ఇప్పుడు. అవునండి. ఇప్పుడు మీకు చెప్పినట్టు హర్యానా సంఘటనలో ఫోకల్ పోస్టులు ఇవ్వకపోవటం ఒక సమస్య అండి. అది ఒక పద్ధతి. రెండో అంశం ఏంటంటే యాక్చువల్గా జరిగింది ఎక్కడ జరిగింది? ఈ పురణ్ కుమార్ అనే ఆత్మహత్య చేసుకున్న అధికారి ఒక గుడికి వెళ్ళాడు. ఆ గుడికి వెళ్ళటం ఎందుకు వెళ్ళావు అని చెప్పేసి ఆయనకి నోటీసు, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి అని చెప్పేసి డీజీపీ ఆయనకి ఎక్స్ప్లెనేషన్ నోటీస్ ఇచ్చాడు. దాంతో ఈ సమస్య ప్రారంభమైంది. అంటే ఒక గుడి కేంద్రంగా జరిగినటువంటి ఒక అంశాన్ని ఈ యొక్క వివాదానికి మూలంగా ఉంది. అంటే గుడికి ఇవాటికి కూడా ఎవరు వెళ్ళాలి ఎవరు వెళ్ళకూడదు అనేది చెప్పి ఆ, ఆంక్షలతో ఉన్నారంటే ఇంకా హర్యానా లాంటి పంజాబ్ లాంటి చోట చెప్పక్కర్లే. ఎందుకంటే అక్కడ పరువు హత్యలు చాలా సర్వసాధారణం, వాళ్ళకి పరువు హత్యలు ఇంకా అని ఫ్యూడల్ చెప్పేసి. సమాజం నడుస్తుందండి. కింది కులాల వాళ్ళు వాళ్ళ అమ్మాయిని చేసుకుంటే చాలు, వాళ్ళ అమ్మాయిని చంపుకుంటారు, చేసుకున్న వాడిని చంపుతారు. అదే స్థితి. ఒక గుడికి వెళ్ళాడనే ఉద్దేశంతో ఆ గుడికి ఎందుకు వెళ్ళామని చెప్పి ఎక్స్ప్లెనేషన్ నోటీస్ ఇచ్చి ఒక ఐపీఎస్ ఆఫీసర్ కి, ఒక ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి కులాలకు అతీతంగా వ్యవహరించవలసిన డీజీపీ గారు ఇట్లా ఇచ్చారంటే చాలా బాధాకరమైన విషయం దీనికి సంబంధించి. మనం వాళ్ళ సమాజానికి ఎటువంటి మెసేజ్లు ఇస్తున్నటువంటి సంఘటనతో, అంటే పాత సమాజం ఉంటేనే సమాజం, లేకపోతే మీ ఎవరిని బ్రతకనివ్వం అనే భావన కనిపిస్తోంది దీనికి సంబంధించి. అంటే కొత్త రాజ్యాంగం ఉన్నా సరే ఇప్పుడు మన ధర్మ శాస్త్రమే ఇప్పుడు రాజ్యం వెళ్తుంది ఇండైరెక్ట్గా ఇప్పుడు. అంటే అంతే కదండి, ఆ ఖచ్చితంగా ఆ మన ఇండైరెక్ట్ ధర్మ గా శాస్త్రం అదే ప్రకారం తీసుకుంటాం. కాకపోతే ఏంటంటే కొంచెం అప్పుడు కేవలం బ్రాహ్మణులు వయసులు వాళ్ళే కాకుండా ఇప్పుడు కమ్మ రెడ్డి వంటి ఈ రైతాంగ కులాలు,
ఎవరైతే తాము మిలిటరీ క్లాసెస్ లేదంటే క్షత్రియులతో ఈక్వల్ అనుకునే క్లాసెస్ రైతు క్లాసెస్ ఎమాన్సిపేట్ అయినాయో వాళ్ళు ఇప్పుడు అధికారం చెలాయిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ చేతిలోకి అధికారం వెళ్ళింది పగ్గాలు. వీళ్ళు మీరు అంటున్నట్లుగా ఇప్పుడు మన రాష్ట్రంలో చూసుకున్నట్టు కమ్మారెడ్డి, మీరు పేరుకు కమ్మారెడ్డి చెప్పినా కూడా కొంతమంది దృష్టిలో వాళ్ళు శూద్రులే. కానీ వాళ్ళకి ఓటింగ్ బలం ఉండటం, వాళ్ళు అధికారం ఎందుకు చలాయిస్తున్నాడంటే వాళ్ళకి ఓటింగ్ బలం ఉండటం, ఆర్థిక వనరులు ఉండటం, ఈ రెండు కారణాల వల్ల వాళ్ళు వాళ్ళ పెత్తనం చలాయిస్తున్నారు. నిజానికి మనం ఒక 30 40 ఏళ్ళు వెనకెళ్ళేట్లయితే వాళ్ళు కూడా శూద్రుల కింద జమ కట్టేసి బ్రాహ్మణికల వర్గం ఏదైతే ఉన్నత వర్గాలు అనుకునే వాళ్ళు వాళ్ళే వీళ్ళని తక్కువగా చూశారు. ఎప్పుడు అంటే చదువు పెరిగిన తర్వాత, బాగా చదువు పెరిగిన తర్వాత వీళ్ళందరూ చదువుకొని, కమ్మారెడ్డి అట్లా కాపు కులస్తులు చదువుకొని రాజ్యాంగం హక్కులు తెలుసుకుంటూ పాటుగా వీళ్ళకి ఆర్థిక బలం, సంఖ్యాబలం ఉండటంతో బ్రాహ్మణ వర్గాన్ని వెనక్కి నెట్టేసి ముందుకు వచ్చారు. కానీ దురదృష్టం ఏంటంటే ఇవాటికి వెనక నెట్టినటువంటి వాళ్ళని సందర్భం వస్తే ఈ కులాలే ముందు పూజలు చేయడంలో రెడ్లు ముందు ఉంటారు, కమ్మారు పోటీ పడుతుంటారు, బ్రాహ్మణులకు నమస్కారం చేయడంలో పోటీ పడుతూ ఉంటారు వీళ్ళు అకారణంగానే. సో అదే. ఈ స్థితి అంటే వాళ్ళకి భయపడుతూనే ఉంటున్నట్టుగా ఉంటది. మీకు భీష్ముడు మన భారతంలోకి వెళ్తే మనం ఆ సందర్భం అయినప్పటికీ వాడు చెప్తాడు చనిపోయే ముందు, ఏం చెప్తాడు ధర్మరాజుకి, నువ్వు బ్రాహ్మణులకు వ్యతిరేకంగా వ్యవహరించమాక, బ్రాహ్మణులను ఇబ్బంది పెట్టమాక, బ్రాహ్మణులకి అన్ని గిఫ్ట్లు ఇస్తూ ఉండదు తరచు అని చెప్తాడు. అట్లానే ఇప్పుడు ఉన్నటువంటి కమ్మారెడ్డి సామాజిక వర్గం ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళ గిఫ్ట్లు ఇచ్చే ప్రయత్నం చేస్తూనే ఉంటారు. దీనికి సంబంధించి ఆ నేపథ్యంలో కింద కులాలను ఎవరైతే బీసీ కులాలు ఉన్నారో శూద్రులైనప్పటికీ కూడా ఇవాళ కొత్త మనువాద ఆ, చెప్పాలి, కొత్త మనువుకు సంబంధించినటువంటి అగ్రవర్ణాలు రెడ్డి కాపులు అట్లే కమ్మలు అయితే బీసీలు ఎస్సీలు మాత్రం కింది స్థాయి వాళ్ళుగా ఉన్నారు. ఇవాళ వాళ్ళు శూద్రులు పూర్తిగా మారిపోయే స్థితికి వచ్చిందన్నమాట, వాళ్ళు అగ్రవర్ణాలుగా మారారు. దీనికి సంబంధించి ఈ స్థితి మారాల్సిన అవసరం ఉన్నది. చదువు ఒకటే దీనికి పరిష్కారం. దీనికి సంబంధించి ఇవాళ ఇంతకు ముందు కూడా మీరు ఒక మాట చెప్పారు, ఫోకల్ పోస్ట్ అని చెప్పేసి. మీరు చెప్పింది 100% నిజం. ఇవాళ ఫోకల్ పోస్ట్ అంటే ఒకే ఐపీఎస్ అధికారికి హోమ్ గార్డ్ ఇన్ఛార్జిగా ఇస్తారు, ఒక ఐపీఎస్ అధికారికి లా అండ్ ఆర్డర్ ఇస్తారు. ఇంకో ఐపీఎస్ అధికారి అంటే ఐపీఎస్ అధికారి హోమ్ గార్డులకు ఇస్తే ఏముంటది, నాన్ ఫోకల్, దానికి సంబంధించి పట్టించుకునే వాళ్ళు కూడా ఉండరు. అదే లా అండ్ ఆర్డర్ పోస్ట్ ఇస్తే అతనికి గన్మెన్లు ఉంటారు, మంది మార్పులు చాలా ఉంటారు. అంటే ఎవరు అధికారంలో ఉంటే వారు వారికి సంబంధించినటువంటి సామాజిక వర్గం వాళ్ళకి ఫోకల్ పోస్టులు అంటే ఇచ్చుకుంటున్నారు. ఇక్కడ ఇంకొకటి ఏంటంటేనండి, ఇప్పుడు ఆ సామర్థ్యం వాళ్ళకే ఉంది, వీళ్ళకి లేదు కాబట్టి మేము ఇవ్వలేదు. ఇప్పుడు లా అండ్ ఆర్డర్ ఇచ్చామనుకోండి, ఇప్పుడు రాజకీయాల్లో సీట్లకి మళ్ళీ, ఇప్పుడు రాజకీయాల్లో ఇప్పుడు ఏదైనా కొన్ని పార్టీలు, ఈవెన్ కమ్యూనిస్ట్ పార్టీలో కూడా చందాలు వసూలు చేసేవాళ్ళు, మజిల్ పవర్ ఉన్నాళ్ళు, 10 మంది పోజేయగలిగే వాళ్ళే వాళ్ళు అక్కడ అధికారం చెలాయిస్తున్నారు. అట్లాగే పోలీస్ అంతే దాంట్లో కదా. కూడా ఇప్పుడు ఆ లా అండ్ ఆర్డర్ ఎవరికో ఒక నిరుపేదకు ఎవరికో ఇస్తే వాళ్ళని ఎవరు లెక్క చేయని పరిస్థితి కూడా ఏర్పడుతుంది. అందుకని అనివార్యంగా ఇట్లా ఇవ్వాల్సి వస్తుందని కూడా కొంతమంది ఆ, ఇది ఎక్స్ప్లెయిన్ చెప్తున్నారు. అంటే దానికి లాజిక్ చెప్తున్నారు అనమాట. మీరు చెప్పిన దాంట్లో సమాధానం కూడా ఉంది. మజిల్ పవర్, దాంతో పాటు డబ్బు పవర్ ఎవరి దగ్గర ఉంది, వాళ్ళకి మెజార్టీ కులం. ఎందుకంటే అక్కడ కులపు వాళ్ళు ఓట్లు వేయాలంటే ఆ కులాలకు ఇష్టమైనటువంటి అధికారిని అక్కడ నియమించాలి, లేదంటే ఆ కులానికి సంబంధించి శాసనసభ్యుడు కులానికి సంబంధించిన ఆఫీసర్ని అక్కడ వేయాలి, లేకపోతే మీకు ఓట్లు రావు, డబ్బు రాదు. ఎంత ఆ స్థితి ఒకదానికి ఇన్నర్ లింక్ గా ఉంటుంది. దీనికి సంబంధించి డబ్బు, మజిల్ పవర్, ఓట్లు ప్రధానంగా ఇక్కడ ఏంటి, డబ్బు ఓట్లు అండి. ఓట్లు సంఖ్య ఎవరికి ఎక్కువ ఉంటుందో వాళ్ళదే వాళ్ళ మజిల్ పవర్ అవుతుంది. దీనికి అంటే సంబంధించి ఇవాళ ఇటీవల స్థితితో ఇటీవల బాంబే పోలీస్ కమిషనర్గా అట్లాగే బ్లూ స్టార్ ఆ, ఆపరేషన్ బ్లూ స్టార్కి నాయకత్వం వహించిన జూలియస్ ఎఫ్ రిబరో ఒక వ్యాసం రాశారండి. ఆయన రెండు వైపుల నుంచి తన అనుభవాన్ని, అంటే బాంబే కమిషనర్గా ఉన్నప్పుడు ఆయన రెండు అనుభవాల్ని రాశాడు. అంటే ఇట్లా తను కొంత సమర్థత ఉన్న ఎస్సీ అధికారులకు కూడా తను కొన్ని చోట్ల అప్పచెప్పాను పనులు. కానీ ఏంటంటే ఇక్కడ ఒక సమస్య ఏమొస్తుందంటే, ముఖ్యంగా హర్యానా అనుభవం ఆయన ఏం చెప్తున్నాడంటే, ఒక జాట్ కులస్తుడు ఒక మామూలు అంటే ఒక ఎస్సీ కానీ ఎవరైనా సరే ఒకేసారి సర్వీస్లో చేరినప్పుడు ఈ జాట్ కులస్తుడి కంటే కూడా ఈయన రిజర్వేషన్ వల్లనే ఎస్సీ అతను ముందుకు పోవటం, ఆయనకి ముందు ప్రమోషన్ రావడంతో తను అతనికి సెల్యూట్ చేయడానికి ఒప్పుకోపోవటం, అంటే ఈయనకి మనసు అంగీకరించుకోపోవటం, అంటే ఇది ఒక యాంగిల్ చెప్తున్నాడు ఆయన. దీనివల్ల కన్ఫరంటేషన్స్ వస్తున్నాయి, ఏదో రాజకీయాలు చేయటం అనేది.
ఇప్పుడు కొంత మేరకు నిజమే అనిపించినప్పటికండి ఏమండి వాళ్ళకి చదువుకున్న వాళ్ళు ఎవరైతే సెల్యూట్ కొట్టించుకుంటున్నారో కింద స్థాయి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకి తెలుసు కొన్ని వేల వందల సంవత్సరాలుగా అనగదొక్కబడిన వాళ్ళు అంబేద్కర్ రాజ్యాంగం వచ్చినటువంటి రిజర్వేషన్ పుణ్యమా అని చెప్పేసి దాని వాళ్ళు ముందుకు తీసుకొస్తున్నారు. ఇవాటికి కూడా సుప్రీంకోర్టులో హైకోర్టులో ప్రధాన జడ్జిలు న్యాయమూర్తులంతా కూడా గవాయ్ గారు ఎస్సీ అయ్యారు కానీ మిగతా మెజార్టీ శాసన మా జడ్జిలంతా కూడా అగ్రకులాలకు చెందిన వాళ్ళే దీనికి సంబంధించి అందరు వాళ్ళే ఉంటున్నారు దీనికి సంబంధించి. ఇక్కడ ఏంటంటే వీళ్ళు అర్థం చేసుకోవాలి, ఇంతకాలం మనం రిక్షాలో కూర్చున్నాం, రిక్షా తొక్కేవాడు వాళ్ళు నిదానం ముందుకు వస్తున్నాడు, మనం కాస్త ప్రోత్సహిద్దాం అనే భావన వీళ్ళలో ఉండాలి. వీళ్ళ ఆ భావన వీళ్ళలో లేదు. ఎందుకంటే మనువు చూపినటువంటి అంశం వీళ్ళ మనసుల్లో కూరుకుపోయి ఉండటం వల్ల ఎంతసేపటికి ఎస్సీ అనేవాడు కింద స్థాయిలోనే ఉండాలి, బీసీ అనేవాడు కింద స్థాయిలోనే ఉండాలి తప్ప ముందుకు రావడానికి వీల్లేదు అనే భావంలో ఉంటున్నారు. అంటే అది ఆధిపత్య ధోరణి, ఫ్యాసిజం, ఒక రకమైన ఫ్యాసిజం, పెత్తందారి స్వభావంతో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు. ఏమవుతుందంటే వాడికి ప్రమోషన్ వచ్చింది, ప్రమోషన్ నుంచి డిఎస్పీ అయ్యాడు, అతనితో ఉన్నటువంటి ఒక ఓసీ కులస్తుడు ఎస్సీ సిఐగా ఉన్నాడు. తప్పే ఉంది దాంట్లో? నువ్వు అక్కడ కులానికి కదా షెడ్యూల్ కొట్టేది, అతను డిఎస్పీ అయ్యాడు కాబట్టి సెల్యూట్ కొడుతున్నావు సర్కిల్ ఇన్స్పెక్టర్. కానీ నా పెద్ద కులం, నేను సెల్యూట్ కొట్టాను అంటే కుదరదు కదా. అంటే అసలు బాధ కలుగుతుంది రాజ్యాంగం, అంటే అంటే ఆ రిజర్వేషన్ ఇచ్చింది రాజ్యాంగం కాబట్టి తను ఈ ఈ భావన ఉండటం అనేది రాజ్యాంగాన్ని గౌరవించకపోవటం అంటే మోరల్గా, అంతే అది కదా, కూడా వాళ్ళ దృష్టికి తప్పది. రావట్లేదు, అది వాళ్ళు అనుకోవట్లేదు. ఆ తరహా ఆలోచన చేయటమే తప్పండి. దానికి సంబంధించి ఆ తరహా ఆలోచన ఉన్న వాళ్ళు అసలు సర్వీసులోకి తీసుకోకూడదు. వాళ్ళకి సంబంధించి రాజ్యాంగాన్ని గౌరవించే వాళ్ళని సర్వీసులో తీసుకోరు. రాజ్యాంగం ఒక ప్రత్యేకమైన స్థితిలో వీళ్ళు వెనకబడి ఉన్నారు, వీళ్ళు కింది స్థాయిలో ఉన్నారు, వీళ్ళు అస్పృశ్యులుగా ఉన్నారు, వీళ్ళు ముందుకు తీసుకురావాలని చెప్పేసి ఒక సదుపాయం ఇచ్చింది. ఆ సదుపాయం ఇవ్వబట్టే కదా ఇవాళ ఉన్నది. ఇవాటికి ఆ రిజర్వేషన్ లేని పదవులు చూసుకున్నట్లయితే అన్ని అగ్రకులాల వాళ్ళే ఉంటాయి. దీనికి సంబంధించి మనకి జిల్లా, మీకు ఉదాహరణకి కోఆపరేటివ్ వ్యవస్థలో ఉన్న జిల్లా సంస్థలు ఉంటాయండి, జిల్లా కోఆపరేటివ్ బ్యాంకులు ఉంటాయి. ఎస్సీలు ఎవరైనా ఎంపిక అవుతున్నారని చూడండి, ఎవరు ఎంపిక అవరు దాంట్లో నుంచి, మొత్తం అగ్రకులాల వాళ్ళే అవుతారు. రిజర్వేషన్ ఉంటేనే వీళ్ళు, ఆ రిజర్వేషన్ శాతం ఉండబట్టిగా శాసనసభ్యులుగా అవుతున్నారు, రిజర్వేషన్ ఉండబట్టే లోక్సభ సభ్యులుగా అవుతున్నారు. దీనికి సంబంధించి రిజర్వేషన్ ఉండబట్టే ఉద్యోగాలు చూసుకోగలుగుతున్నారు. లేదంటే వీళ్ళు చేయలేరు, వీళ్ళని చేయలేరు అసలు దీనికి సంబంధించి. కానీ ఆ రాజ్యాంగాన్ని రాజ్యాంగానే తప్పుపట్టే స్థితికి వస్తున్నారు. ఆయన ఆర్టికల్ రాసిన ఆయన కూడా ఏంటంటే లౌకికంగా చెప్పొచ్చులే కదా దానికి సంబంధించి, దానికంటే తక్కువ కొనవాడు పైకి వెళ్తే నీకు సిలిచుకోవడానికి నామోషిగా ఫీల్ అవుతున్నాడు అని చెప్పి చెబుతున్నాడు. ఎందుకు నామోషికి ఫీల్ అవ్వాలి? నామోషి అంటే ఫీల్ ఆయన అవడం కాదు, ఆయన రాజ్యం. అక్కడ జాట్ల అనుభవం చెప్తున్నాడు అండి, ఆయన హర్యానాలో అనుభవం అదేలేండి, చెప్తున్నాడు. కూడా అంటే నిజం అది. దాని సంబంధించి అటువంటి వ్యక్తులకి మనం ఖచ్చితంగా అటువంటి వ్యక్తుల్ని ఇబ్బంది పెట్టే వ్యక్తులు వాళ్ళే ఇబ్బంది పెడుతూ ఉంటారు. వాళ్ళు కుల అహంకారం చూస్తాడు, వాడు తెలుసు నేను కులపరంగా నేను అగ్రగస్తుని కాబట్టి చిన్న కింద వాడిని అయినా కూడా నేనే చేస్తాను పెత్తనం అనే భావన వాళ్ళలో ఉంటుంది. అది పోవాల్సిన అవసరం ఉంది. అదండి, ఇది ఈక్వల్గా వాళ్ళకి ఈక్వల్ ర్యాంకింగ్ ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళకి బాధ్యతలు అప్పచెప్పే విషయంలో ఎవరైతే అధికారంలో ఉన్న కులానికి సంబంధించిన వాళ్ళకే ఇస్తున్నారు, మనం ప్రాక్టికల్గా చూస్తున్నాం. అవునండి, అదే మీరు ఇందాక చెప్పి చూసారా, అక్కడికి వచ్చేలాకే మళ్ళీ అక్కడ వివక్షత ఏంటి? ఇంత కింద స్థాయి వాడు పైకి వెళ్ళాడు అనేది ఇక్కడ అక్కడ వివక్షత. అక్కడ సీనియారిటీ ఇక్కడ ఉండదు. సమస్థాయిలో కూడా నా కులం పెద్దది కదా, నాకు ఫోకల్ పోస్ట్ ఇవ్వాలి కదా, మావాడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా, మాకు పదవి రావాలి కదా అంటే మళ్ళీ ఇక్కడ వివక్షిస్తే మనకి రాజ్యాంగం మరి ఈక్వల్ గా ఉన్నారు కదా, ఈక్వల్ గా ఉన్నప్పుడు చేయాలి కదా, చేయరు. దానికి అంటే సంబంధించి అక్కడ పరస్పర మాట్లాడడం. విరుద్ధమైన పరస్పర విరుద్ధమైన వ్యవహారాలు నడుస్తున్నాయి. అవునండి, అదే చెప్పేది. వాళ్ళ సమాజంలో ఎంత బాగా దారుణమైన పరిస్థితులు ఉన్నాయంటే ఒక వ్యక్తికి అక్షర జ్ఞానం లేకపోయినా పుట్టుకతో వాడు పంతులు గారిని పిలుస్తారండి. వాడికి అక్షర జ్ఞానం ఉండదు, పిచ్చోడుగా తిరుగుతున్నా సరే పంతులు గారు చెప్పేసి అంటారు. అయితే ఇంకో వ్యక్తి డాక్టర్ అయి ఎంబీబీఎస్ చదివినా ఎంఎస్ చదివినా వాడిని ఆ కులం పేరుతో పిలుస్తారు, పలానా కులం డాక్టర్ గారు అని చెప్పేసి అంటారు. అది అంటే ఎంత స్థితి ఆ విద్యకు కాదు కులానికి ప్రయారిటీ ఇస్తున్నారు. ఆ స్థితి పోవాల్సిన అవసరం ఉంది. దానికి పాలకులుగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఈ కింద స్థాయి వాళ్ళు పాలకులుగా వస్తారో అప్పుడే ఇది సమసిపోతుంది. అప్పటిదాకా సమసిపోదు. ఎందుకంటే పాలకులుగా ఉన్నవాడు తమవాడుగా ఉన్నాడు కాబట్టి తమకు అనుకూలంగా వ్యవహారం వస్తుంది, తమకు అనుకూలంగా వ్యవహారం ఉండాలని వాళ్ళు కోరుకుంటున్నారు. అందుకోసమే చెప్పేది బీసీలు ఇవాళ అధికారంలోకి రావాలి, లేదా ఎస్సీలు అధికారంలోకి రావాలి ఎందుకు చెప్తున్నారు? ఈ కారణాల వల్లే చెప్తున్నారు. దీనికి సంబంధించి వాళ్ళ అధికారులు ఉండటం వల్లే ఇన్ని విషయాలు ఇస్తున్నారు. అధికారులు ముఖ్యమంత్రిగా ఉన్నవాడు తమవాడు కావటం వల్లే కదా కింద స్థాయి వాడిని ఇబ్బంది పెడుతున్నారు. ముఖ్యమంత్రిగా ఉన్నవాడు తమవాడు కావటం వల్లే కదా ఫోకల్ పోస్టులు ఇస్తున్నారు. మళ్ళీ దీనికి చెప్పే సమాధానం ఏంటంటే వాళ్ళకి సామర్థ్యం ఉండదు. ఎందుకు ఉండదండి సామర్థ్యం?
ఎస్సీలు బీసీలకు వాళ్ళు పుట్టుకతోనే సృజనాత్మకత కలిగిన వ్యక్తులండి. అనేక వృత్తుల్లో అనేక అంశాల నైపుణ్యం కలిగిన వాళ్ళకి సంబంధించి. సో ఈ నైపుణ్యం లేదు అనేది శుద్ధ తప్పైన వ్యవహారం. కావాలని ఉన్నత వర్గాలకు చెందిన వాళ్ళు చేస్తున్న ప్రచారం అది, అంతే. అదే, దీనికి అంతిమంగా పరిష్కారం ఏంటి? ఒక సింగిల్ లైన్లో చెప్పండి. ఒకే పరిష్కారం దీనికి. మన అంబేద్కర్ గారు చెప్పినట్టుగా కింది కులాల వాళ్ళు అధికారంలోకి రావాలండి. వచ్చేంత వరకు ఈ సాధ్యం, ఇది సమసిపోది. ఓకే. వాళ్ళు అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఇటువంటి సమస్యలు తగ్గిపోతాయి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి బ్రహ్మగారు. రైట్ సార్.